తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ జీవోను న్యాయశాఖ విడుదల చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, ఎస్సీ వర్గీకరణ జీవోలోని ప్రధాన అంశాలేంటి? వెంకటేష్, గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమాలు వాటన్నిటి నేపథ్యంలో ఈరోజు మరో కీలకమైన అడుగు పడింది. దానికి సంబంధించిన ఎస్సీ వర్గీకరణ అమలు కోసం దానికి సంబంధించిన చట్టాన్ని గెజిట్ లో ప్రచురించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి కాసేపట్లో దానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. విడుదలైన తర్వాత వాటికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారు కానున్నాయి. ఆ నేపథ్యంలో ఈ రోజు నుంచే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి ఈ రోజే గెజిట్ లో ప్రచురించడం కోసం న్యాయశాఖ జీవో 33 కూడా జారీ చేసింది. సుదీర్ఘ కాలం జరిగిన పోరాటం తర్వాత, అనేక న్యాయ వివాదాల తర్వాత సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వం దానికి సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, సీతక్క వీరందరితో ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఏకసభ్య కమిషన్ సిఫార్సుల మేరకు ఎస్సీల్లోని 59 కులాలను 3 గ్రూపులుగా విభజించి ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన 15% రిజర్వేషన్లను 59 కులాలకు సంబంధించి 3 కేటగిరీలుగా విభజించి 3 గ్రూపులకు 15% సర్దుబాటు చేస్తూ వాటి వర్గీకరణ చేస్తూ సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. ఇటీవల అసెంబ్లీలో ఆ బిల్లు పైన చర్చించిన తర్వాత అసెంబ్లీ శాసన మండలి 2 ఆమోదించేది. ఆ తర్వాత దానికి ఈ నెల 8వ తేదీన గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో గెజిట్ ప్రచురణ కమిటీ మరి కాసేపట్లో దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. వాటికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఆ తర్వాత గెజిట్ అదేవిధంగా గెజిట్ విధి విధానాలు వాటన్నిటిని కూడా మొదటి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేబినెట్ సబ్ కమిటీ లాంఛనంగా అందించడానికి ఏర్పాటు చేస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.